నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాక్ ఎక్స్చేంజ్ లో తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ఇబ్బందులకు నెట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో రేవంత్ ప్రభుత్వం 1,80,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చిందన్నారు. ఏ అభివృద్ధి చేయకుండా 1,80,000 కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. స్వల్ప వ్యవధిలో ఇంతటి భారీ అప్పులు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదని చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీజీఐఏసీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రహస్య జీవో విడుదల చేసిందన్నారు. టీజీఐఏసీ హోదాను మార్చడం ద్వారా 1,000 కోట్ల అదనపు రుణాలు సేకరించాలన్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఎజెండాగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల సంపద అయిన టీజీఐఏసీ భూములను స్టాక్ ఎక్స్చేంజ్ లో తాకట్టు పెట్టి భారీ ఎత్తున అప్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచిందన్నారు. టీజీఐఏసీ హోదాను మార్చిన విషయం ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని, రహస్యంగా దొంగచాటు జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంపద అయిన భూములను స్టాక్ ఎక్స్చేంజ్ లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. రేపు స్టాక్ ఎక్స్చేంజ్ లో నష్టం జరిగితే తెలంగాణ భూముల భవితవ్యం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కనీసం ఆలోచన లేకుండా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు ఏమిటని నిలదీశారు. టీజీఐఏసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12 ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిరు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు ఇంత రహస్యం? ఎందుకోసం దాచిపెట్టినరు? ఏమున్నది ఈ జీవోలా? ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది. మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా 1,000 కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 1,75,000 ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది. అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టీఎస్ఐఏసీని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది. మార్చడంతోనే దీంట్లో ఏమొచ్చింది, ఇదే జీవోలో చెప్తారు. మార్చుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందంటే the company got listed on 11/12/2024 at National Stock Exchange and the company status got changed to high value debt listed entity. అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి, అప్పులు తీసుకోవడానికి 1,000 కోట్లు. చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం కళ్ళ పండలా జరిపించారు. ఈ మహోత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలంలోని చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సేవాకాలం, ప్రబోధకి, యాగశాల ప్రవేశం, శాంతిపటం, మూర్తి కుంభ స్థాపన, ధ్వజారోహణం, బలిహారణ, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
వచ్చిన మా ఇచ్చాలు ఉన్నాయి, మా కోరికలు ఉన్నాయి, మేము స్వామి వారికి చెప్తాము. మేము అనుకున్నట్టు స్వామి వారు మాకు అలా కనికరిస్తారు. ఎప్పుడు ఏమన్నా విషయాలున్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మేము స్వామి వారికి చెప్తే మా ఆరోగ్య ప్రాబ్లంకి మార్గం ఆయననే ఇస్తాడు. దాని వలన ప్రతి సంవత్సరం నరసింహ జయంతి అని కాకపోతే ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై 76 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో గంగమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని యజ్ఞం, గంగమ్మ శివయ్యల కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు. ఈ వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే గంగమ్మ మూల విరాట్ కు పసుపు, కుంకుమ, చందనం, పాలు, పెరుగు, పన్నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం చేశారు. అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు అలంకరించారు. పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వేద మంత్రాచరణ మధ్య అర్చకులు గంగమ్మ శివపాతుల కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు. అందంగా అలంకరించిన బోనాలతో ఊరేగింపుగా తరలి వచ్చిన మహిళా మనులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు అమ్మవారికి నివేదించారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం వితరణ చేశారు. ओम श्री ह्रीं क्लीं लों गणपतये नमः। ओम श्री ह्रीं क्लीं लों गणपतये। ओम श्री ह्रीं क्लीं लों गणपतये नमः। ఇప్పుడు సంక్షిప్త వార్తలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. చారిత్రక వారసత్వ సంపదైన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తప్ప ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. దేశ సరిహద్దుల్లో ఓవైపు యుద్ధం జరుగుతుంటే మనం ముఖ్యమంత్రి అందాల పోటీలకు హాజరయ్యారని ఎద్దేవా చేశారు. సోమవారం రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. 2012లోనే రామప్ప ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఓపెన్ కాస్ట్ మైన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆ ప్రయత్నాలను ముందుకు సాగనివ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఓపెన్ కాస్ట్ మైన్ పేరుతో బొగ్గు తవ్వకాలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో బ్లాస్టింగ్లు జరిపితే ఆలయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో ఈ యొక్క ప్రయత్నంతో తేలిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే రామప్ప ఆలయానికి గుర్తింపు తెచ్చుకున్నామని చెప్పారు. అప్పుడు చిన్నపాటి పనులు పెండింగ్ లో ఉంటే ఏడాదిన్నరగా పట్టించుకొని రేవంత్ ప్రభుత్వం, మంత్రి సీతక్క ఇప్పుడు అందాల పోటీల కోసం పై మెరుగులు దిగుతున్నారన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజాపురంలో ఎరుకల నాంచారమ్మ ఆలయ నిర్మాణానికి తమ సహకారం అందిస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రామానుజాపురంలో నాంచారమ్మ జాతరకు హాజరై నాంచారమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం ఎరుకల కులస్తులతో కలిసి కవిత సహపంక్తి భోజనం చేశారు. ఏకం తెలంగాణ రాష్ట్రేణ సైలెన్స్ అదేవిధంగా పోలీసు మిత్రులకు స్వాగతం. మీరు మంచిగా ఉంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. తెలంగాణ బాగుంటుందా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. నాంచారమ్మ కృప ఎప్పటికే ఎల్లప్పుడూ ఉండాలి అని థ్యాంక్ యూ. తెలంగాణ అంటేనే అనేక రకమైనటువంటి సంస్కృతులకు ఆలవాలం. మూలవాసులైనటువంటి ఎరుకలను గుర్తించి నాంచారమ్మ వారి ఆలయాన్ని 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజులు కట్టిండ్రని చెప్పి మనం భావించడం జరిగింది. ఆ ఆలయానికి ఆనవాళ్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయని ఈ మధ్యనే గుర్తించిన తర్వాత లోకిన్ రాజు గారు ప్రయత్నం చేసి, మరి గ్రామస్తులందరూ కూడా ప్రయత్నం చేసి మనం ఇక్కడ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఇదివరకు 20 లక్షలతోని. అందుకనే కొంచెం రావడానికి పోవడానికి వీలైంది. కానీ ఇంకా చాలా ప్రయత్నం జరగాల్సింది ఉంది. గ్రామస్తులు, అట్లానే ఎరుకల కులస్తులు, స్థానికంగా ఉండేటటువంటి నాయకులు అందరూ కూడా ఆలోచన చేసుకుని, రైతులు ప్రధానంగా అందరం ఆలోచన చేసుకుని, మరి చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉత్సవాలు ఎట్లా చేసుకుందాం, గుడిని మరి ముందుకు ఎట్లా తీసుకొని వెళ్దాం, ఇవి రెండు జరగడం ఎందుకోసం అసలు అంటే మన ఎరుకల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, మన సంస్కృతి ఇది అని చెప్పుకోవడం కోసం ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న పిల్లలందరూ కూడా మరి సోది చెక్క ఎరుకల నాంచారమ్మ వేషంలో అందరూ కూడా రావడం ఎంత సంతోషం. ఎందుకంటే ఇప్పుడు వీళ్లకు మన సంస్కృతి తెలిస్తే
ఇంకొక 100 ఏళ్లు ఈ సంస్కృతి బతుకుంటది కాబట్టే మరి ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మన ఎరుకల ఆత్మగౌరవానికి సంబంధించి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం కూడా చేయూతను అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ మరి మంత్రివర్యులు సీతక్క గారు ఇక్కడ ములుగు నుంచి ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతున్నా. ఇదివరకు చందులాల్ గారు ఉన్నప్పుడైనా మరి నాగజ్యోతి గారైనా అందరూ కూడా శ్రద్ధ పెట్టి ఈ ఉత్సవాలకు చేయూతనిచ్చినారు కాబట్టి ఇప్పుడు కూడా ముందుకు వెళ్తూ మనందరం చేయూతనివ్వాలని నేను కోరుతా ఉన్నాను. మూలవాసులు అంటేనే అత్యంత వెనుకబడి ఉంటాం, మనం పేదరికంలో ఉంటాం, అనేక ఇబ్బందులకు గురై ఉంటాం. వీరికి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఇదివరకు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. ఎరుకల ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఎరుకల నుంచి పారిశ్రామికవేత్తలు రావాలని చెప్పి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మరి మంచి కార్యక్రమాలు చేపట్టిండు. అటువంటి కార్యక్రమాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ కమ్యూనిటీస్ డెవలప్ అవడానికి కాబట్టి ఆ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఆగకుండా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ నాంచారమ్మ గారి ఆలయ నిర్మాణంలో మా వంతు పాత్ర కూడా తప్పకుండా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇదే ఉత్సవాలు మరింత రెట్టింపు ఉత్సవాలతో ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొత్తబాది గ్రామంలో మంచినీటి కోసం మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో గత కొంతకాలంగా మంచినీటి సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు. చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు మాకు, ఏర్కలు తీసుకొస్తాం మేము. చిన్న పిల్లలు ఉన్నారు మాకు, ఏర్కలు తీసుకొస్తారు. ఎక్కడ పోవాలి మేము? వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.